హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, ఆల్ న్యూ బజాజ్ పల్సర్ N125cc రైడ్ రివ్యూ మనం ఇప్పుడు చూడబోతున్నాం. చాలా మంచి స్పోర్టియర్ నేకుడ్ 125cc వెహికల్ అన్నమాట. ఈ వెహికల్కి సంబంధించినటువంటి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ కావచ్చు అండ్ రైడ్ చేసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరీ ముఖ్యంగా ఈ వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంది ఏంటనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మీరు కనుక ఒంగోలుకి నియర్ బై కనుక ఉంటే తిరుమల బజాజ్ ఒంగోలు షోరూమ్ అయితే విజిట్ చేయండి. మనం కొన్ని స్పెసిఫికేషన్స్ చూద్దాం. సో తర్వాత రైడ్ చేద్దాం. రైడ్ చేసి మాట్లాడుకుందాం ఈ వెహికల్ యొక్క రోడ్ గ్రిప్ ఎలా ఉంది, టైర్స్ యొక్క పర్ఫార్మెన్స్ రోడ్ మీద ఎలా అనిపిస్తుంది, ఇంజన్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. 125 kgsలో ఒక 125cc వెహికల్ని పల్సర్ రెడీ చేసింది అనమాట. సో ఈ వెహికల్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది, దానివల్ల మనకు చాలా మంచి మైలేజ్ కూడా వస్తుందని అంటున్నారు. సో దాని గురించి కూడా మాట్లాడతాను. ఎస్పెషల్లీ సీట్ గురించి కూడా నేను చెప్పాలి మీకు, ఎందుకంటే సీట్ అనేది జనరల్గా మనం ఇలాంటి టైప్ ఆఫ్ సీట్ని ఇప్పుడే చూడటం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఫ్రంట్లో మనకి ట్యాంక్ మీదకి సీట్ అనేది మూవటం అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట. ఎవరైతే మేల్స్ ఉంటారో వాళ్ళకి చాలా ప్రొటెక్టివ్ ఉంటుంది. సో ఎవరైతే ఆ విషయంలో కన్సర్న్ అయ్యే వాళ్ళకి ఏదైతే ఈ సీట్ ఉందో చాలా మంచి ప్రొటెక్షన్ అయితే ఉంటుందన్నమాట. అలాగే రైడర్ సీట్ కూడా చాలా మనకి డౌన్లో ఉంది. అండ్ బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ ఏదైతే ఉందో అది మనకి హైట్ తీసుకురాకుండా జస్ట్ స్లోప్ ఇచ్చారు. దీనివల్ల మనకి ఇది సింగిల్ సీట్ ఏమో అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎక్కడ కూడా సీట్ హైట్ ఉంది, బ్యాక్ సైడ్ కూర్చున్నప్పుడు మనకి బాగా హైట్గా అనిపించింది అన్న ఫీలింగ్ అయితే కలగదు. అని ఇక్కడ మనం గమనించినట్లయితే గ్రాబ్ రైల్ కూడా దీనికి ఎక్స్టెన్సివ్గా బ్యాక్ సైడ్ తీసుకుపోవడం వల్ల సీట్ లెంత్ అనేది ఇంకొంచెం పెరిగిందని చెప్పొచ్చు. ముగ్గురు కూర్చొని ట్రావెల్ చేయడానికి చాలా కంఫర్ట్ ఉంటుంది. బట్ ట్రిపుల్ రైడింగ్ అనేది నేను ఎంకరేజ్ చేయను కానీ చెప్తున్నాను మీకు. సో ముగ్గురు కూర్చోవచ్చు అనమాట ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కూడా. అండ్ ఇక సీట్ హైట్ వచ్చేసరికి 798 mm సీట్ హైట్ అనమాట. ఇప్పుడు నేను 5.10 అలా ఉంటాను. ఒకసారి నేను ఎక్కి కూర్చుంటాను, ఎలా ఉందో మీరు చూడండి. సో నేను 5.10 అలా ఉంటాను. నాకైతే సీట్ చాలా అంటే చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. సో ఎవరైతే 5.5 అలా ఉంటారో చూడండి, వాళ్ళైతే ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి. సో మీకు నియర్ బై ఉంటే ఖచ్చితంగా షోరూమ్కి వెళ్ళి వెహికల్ని అయితే చూడండి. సో మీకు స్క్రీన్ మీద చూస్తుంటే ఎలా ఉందో నాకు తెలియదు కానీ డైరెక్ట్గా లైవ్లో చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే వెహికల్ చాలా స్పోర్టియర్గా అనిపిస్తుంది. చాలా నేకుడ్ స్పోర్టియర్గా ఉందని చెప్పొచ్చు. ఈ ఎక్స్టెన్షన్ అయినటువంటి ఈ ట్యాంక్ హౌల్స్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా వెళ్ళి మనకి ఫ్రంట్లో ఉన్నటువంటి హెడ్ ల్యాంప్కి కనెక్ట్ అవుతున్న ఫీల్ అయితే ఉంది. అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ వెహికల్ మీద కూర్చోగానే హ్యాండిల్ బార్ నాకు చాలా దగ్గరగా ఉన్న ఫీలింగ్. సో పల్సర్లో నేను ఇలాంటి హ్యాండిల్ బార్ని ఇప్పుడే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సో దీని యొక్క మెయిన్ మోటివ్ వచ్చేసరికి దీన్ని సిటీలో నడిపించుకునే వాళ్ళైతే మాత్రం చాలా మంచిగా ఉంటుందని నా ఒపీనియన్. ఎందుకంటే ఆ నేరో ఏరియాస్లోకి అండ్ వెహికల్స్ మధ్యలో నుంచి తొందరగా వెళ్ళాలనుకొని చూసే వాళ్ళకి అండ్ సిటీ కమ్యూట్ చేసే వాళ్ళకి ట్రాఫిక్లో దీన్ని ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి సపోర్టివ్గా ఈ వెహికల్ యొక్క వెయిట్ అనేది 125 kgs అంటే ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. సో ఇక హెడ్ ల్యాంప్ గురించి చూసుకున్నట్లుగా అయితే ఇది మనకి కంప్లీట్గా ఫుల్ LED సెటప్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో మీరు గమనించినట్లయితే మనకి ఇక్కడ పాస్ బటన్ కూడా ఉంది. సో మీరు కావాలనుకుంటే మీరు పాస్ చేసుకోవచ్చు అన్నమాట. హై బీమ్ మనకి కింద కనిపిస్తూ ఉంది. సో హెడ్ ల్యాంప్ అయితే మాత్రం చాలా కూల్గా రెడీ చేశారు, కిందకి డ్రా చేసినట్లుగా ఉందన్నమాట. సో చాలా చూడటానికి లుక్ అయితే బాగుందని నా ఒపీనియన్. సో ఫ్రంట్ నుంచి చూసినప్పుడు ఆ ఫ్రంట్ వ్యూ అనేది ఎలా ఉందో మీరు లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మనం టైర్స్ గురించి మాట్లాడుకోవాలి. టైర్స్ గమనించినట్లుగా అయితే 17 ఇంచ్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారనమాట. ఫ్రంట్లో 80/100 సెక్షన్ టైర్ అయితే వస్తుంది. అలాగే మనకి ఇది 240 mm డిస్క్ బ్రేక్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మనం గమనించినట్లుగా అయితే డ్యూయల్ టోన్ ఫినిషింగ్ తోటి లుక్ చాలా బాగుందని చెప్పొచ్చు. ఇక్కడ మీకు ఈ ప్యానల్ మీద గ్రాఫిక్స్ కూడా మీరు అయితే గమనించవచ్చు. రిఫ్లెక్టర్స్ మిస్ అవ్వకుండా ఆఫర్ చేస్తున్నారు. అలాగే మనకి సస్పెన్షన్ మీద కవరింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఈ డస్టీ ఏరియాస్లో తిప్పుకునే వాళ్ళకి ఇది చాలా తలనొప్పిగా మారుతుంది. అలాంటి ప్రాబ్లం లేకుండా మనకి రీసెంట్గా వచ్చిన CNGలో కావచ్చు, అలాగే ఇక్కడ మనకి బజాజ్ పల్సర్ N125లో కావచ్చు ప్రొటెక్టివ్ సస్పెన్షన్ ఆఫర్ చేయడం అనేది చాలా మంచి ముఖ్యం. దీనివల్ల వెహికల్ యొక్క సస్పెన్షన్ లైఫ్ ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదన్నమాట. ఓకే, ఎక్కువగా ఉంటుంది దీన్ని యూత్ కొనుగోలు చేయడానికి వాళ్ళ ఏదైతే ఆ టేస్ట్ని బట్టి రెడీ చేశారు కాబట్టి మనకి ఇక్కడ డైరెక్ట్గా వెతుక్కోకుండా మళ్ళీ ఈ ఏదైతే రిమ్స్ మీద మన గ్రాఫిక్స్ సేమ్ మనకి ఏదైతే బాడీ గ్రాఫిక్స్ని ఆఫర్ చేశారు, చూడటానికి లుక్ చాలా ఇంప్రూవ్గా ఉంది సైడ్ నుంచి కూడా. సో ఇది ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్, న్యూ జాబర్స్ కొత్తగా ఒక వెహికల్ కొనాలి, మాకు వచ్చే తక్కువ జీతంతో చక్కగా వెహికల్ని యూజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు, వాళ్ళ పాకెట్ మనీ తోటి మైలేజ్ కావచ్చు, లేదనుకుంటే వెహికల్ యొక్క మెయింటెనెన్స్ కావచ్చు, ఇవన్నీ చూసుకునే వాళ్ళకి ఆ స్పోర్టియర్ ఫీల్ కూడా తగ్గకుండా ఆ యూత్ యొక్క మైండ్ సెట్ని దృష్టిలో పెట్టుకొని బజాజ్ కంపెనీ పల్సర్ N125ని అఫీషియల్గా మార్కెట్లోకి లాంచ్ చేసిందన్నమాట. ఇక బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నట్లయితే
110/80 సెక్షన్ టైర్ 70 నుంచి టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ మనకి 130 mm డ్రమ్ బ్రేకే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ వీల్ మీద కూడా మనకైతే మాత్రం డైరెక్ట్గా గ్రాఫిక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో 110 సెక్షన్ టైరు ఒక 125cc వెహికల్కి ఎనాఫ్ అని చెప్పొచ్చు. అఫ్కోర్స్ దీని యొక్క విడ్త్ అనేది పెరిగే కొంది రోడ్ గ్రిప్ అయితే యాడ్ అవుతుంది, కానీ మనకి మైలేజ్ తగ్గే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆ ప్రాబ్లం లేకుండా పల్సర్ N125లో ఒక మంచి వెయిట్ ఉండటం వల్ల ఆ వెయిట్ని డిస్టర్బ్ చేయకుండా మైలేజ్ రావడం కోసం మనకి 110 సెక్షన్ తోటి చాలా మంచి రోడ్ గ్రిప్ కలిగినటువంటి టైర్ని ఆఫర్ చేయడం చాలా మంచి విషయం. ఇక ఇక్కడ మనం గమనించినట్లుగా అయితే మోనోషాక్ సస్పెన్షన్ ఉంది. సో మోనోషాక్ సస్పెన్షన్ అనేది 125cc సెగ్మెంట్ని చాలా అంటే చాలా అట్రాక్టివ్గా మారుస్తుంది అనమాట. సో 125cc సెగ్మెంట్లో ఈ మోనోషాక్ సస్పెన్షన్ మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. బజాజ్ పల్సర్ N125ccకి వన్ ఆఫ్ ది బెస్ట్ అట్రాక్షన్ ఏదైనా ఉందంటే ఫ్రంట్ అండ్ రేర్ సస్పెన్షన్ అని చెప్పొచ్చు. సో నేను ఆల్రెడీ డబుల్స్ మీద కూడా దీన్ని రైడ్ చేశాను. ఆ సస్పెన్షన్ బ్యాక్ సైడ్ ఎక్కినప్పుడు ఎక్కడా కూడా డిసప్పాయింట్ అయితే చేయదు. సో దానికి తగ్గట్టే ట్యూన్ చేశారనమాట. సో మనం సింగిల్గా వెళ్తున్నప్పుడు కూడా స్టిఫ్గా అయితే నాకు అనిపించలేదు. సో సస్పెన్షన్ గురించి ఇంకా క్లియర్గా మనం రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం. పల్సర్ N125లో ఇంజన్ గురించి చాలా ముఖ్యంగా చెప్పుకోవాలి. మనకి దీంట్లో మంచి చాలా రిఫైన్డ్ ఇంజిన్ ఉందని చెప్పొచ్చు. సో ఇది మనకి ఎయిర్ కూల్ సిస్టమ్తో ఆఫర్ చేస్తున్నారు. సింగిల్ సిలిండర్ 4-stroke 2-valve BS6 phase 2కి అప్గ్రేడ్ అయినటువంటి E20 క్యాపబుల్ ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. దీని యొక్క మ్యాక్సిమం పవర్ 12 PS, అలాగే 11 Nm టార్క్ తోటి ఇది మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంది. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లుగా అయితే 198 mm గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఎక్కువ, చాలా అంటే చాలా ఎక్కువ. మన ఇండియన్ రోడ్స్కి చాలా యాప్ట్గా సూట్ అవుతుందన్నమాట. ఎలాంటి హై బంప్స్ ఉన్న సిచ్యువేషన్లో కూడా మీరు ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో ఇక 11 Nm టార్క్ 12 bhp పవర్ 0.60 స్పీడ్ని ఆ సెగ్మెంట్లో ఫాస్టెస్ట్గా అందుకునేటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంజిన్ అని చెప్పి కంపెనీ క్లైమ్ చేయడం అయితే జరిగిందన్నమాట. సో ఈ వెహికల్ని రైడ్ చేసి అసలు ఈ ఇంజన్ గురించి నేను విన్నాయని నిజమా కదనేది క్లియర్గా నేను తెలుసుకోవాలి. ఇది మనకి కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ తోటి ఆఫర్ చేస్తున్నారు. బేస్ వేరియంట్లో వచ్చేసరికి మనకి కిక్ అండ్ సెల్ఫ్ స్టార్టే ఉంటుంది. అలాగే దీంట్లో మనకు వచ్చేసరికి ఆటో స్టార్ట్ సిస్టమ్ అంటారు దాన్ని. అంటే మనం దాన్ని యాక్టివేట్ చేసుకుంటే మనం ఎక్కడైనా సిగ్నల్ పాయింట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు న్యూట్రల్లోకి వెహికల్ని తీసుకొస్తే ఆటోమేటిక్గా ఇంజిన్ కట్ ఆఫ్ అవుతుంది. దానివల్ల ఎవ్రీ డ్రాప్ ఆఫ్ ఫ్యూయల్ని ఈ వెహికల్ మైలేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో దానికోసం మనకి ఇక్కడ డెడికేటెడ్గా ఒక స్విచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఏ అని ఉంది చూడండి, ఏసీజీ స్విచ్ అంటారు అనమాట. దీన్ని ఆఫ్లో పెట్టుకున్నట్టు, దీన్ని ఆన్లో పెట్టుకున్నట్టు. సో ఎప్పుడు ఆన్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే దీనివల్ల మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మీకు తెలియకుండానే ఫ్యూయల్ కన్జంప్షన్ అయ్యేటువంటి ఏదైతే ఆ పరిస్థితి నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొస్తుంది అనమాట. ఇక ఎట్లా స్విచెస్ క్వాలిటీ దగ్గర మనం వచ్చాం కాబట్టి స్విచెస్ క్వాలిటీ చూద్దాం. సో ఇక్కడ మనకి ఇంజన్ క్విల్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి ఏసీజీ స్విచ్ ఉంది, ఇక సెల్ఫ్ బటన్ అయితే ఉంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లుగా అయితే మనకి మోడ్ స్విచ్ ఆఫర్ చేస్తున్నారు. పైన హై బీమ్కి లో బీమ్కి మనకైతే సపరేట్ పాస్ బటన్ ఆఫర్ చేస్తున్నారు. సైడ్ ఇండికేటర్ లైట్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ హార్న్ బటన్ కూడా మనకు ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం గమనించినట్లుగా అయితే USB ఛార్జింగ్ పోర్ట్ని అయితే చూడొచ్చు. సో ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ కామన్ అయిపోయింది. ఎవ్రీ టైం ఛార్జర్ని మనతో పాటు క్యారీ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అలాంటి ప్రాబ్లం లేకుండా బజాజ్ పల్సర్ N125లో USB ఛార్జింగ్ పోర్ట్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇది బండి రన్నింగ్లో ఉన్నప్పుడు మన ఫోన్కి ఛార్జ్ చేస్తుంది అన్నమాట. సో డిజిటల్ కన్సోల్ గురించి మాట్లాడుకున్నట్లుగా అయితే సో ఇక్కడ మనకి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది మనకి హై ఎండ్ వేరియంట్. దీంట్లో మనకి ఫుల్ డిజిటల్ కన్సోల్ వస్తుంది విత్ బ్లూటూత్ కనెక్టివిటీ. సో ఇక్కడ మనకి స్పీడోమీటర్ ఉంది, ఓడోమీటర్ ఉంది, ట్రిప్ మీటర్ ఉంది, లో ఫ్యూల్ ఇండికేటర్ ఉంది. అలాగే మనకి టైం కనిపిస్తూ ఉందన్నమాట. ఇంకా పైన కొన్ని మాల్ ఫంక్షన్ లైట్స్ అయితే మీరు చూడొచ్చు. ఇక ఈ వెహికల్ యొక్క ట్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. 9.5 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలంటే కొంచెం ఎక్కువ ఇచ్చినట్టయితే బాగుంది అనిపించింది. ఎందుకంటే కొంచెం ఎప్పుడైనా లాంగ్ రైడ్స్కి వెళ్ళేటప్పుడు 9.5 లీటర్స్ అంటే కొంచెం చిన్నదవుతుందని. సో అదొకటి మినహాయిస్తే ట్యాంక్ మాత్రం చాలా మంచిగా డీసెంట్గా రెడీ చేశారు. మీరు గమనించినట్లుగా అయితే ఇక్కడ మెటల్ ట్యాంక్ ఆఫర్ చేయడం చాలా మంచి విషయం. ఇలాంటి నేక్డ్ స్పోర్టియర్ వెహికల్స్కి సో ఈ ట్యాంక్ ప్యానల్స్ మొత్తం కూడా మనకి ఒకే ఫైబర్ ప్లాస్టిక్తో తీసుకొస్తున్న రోజులు. బట్ బజాజ్ పల్సర్ N125లో బిల్డ్ క్వాలిటీ అదిరింది అనడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ రీజన్ ఇక్కడ ట్యాంక్ మనకి మెటల్ ప్రొవైడ్ చేయడం అనమాట. సో ఇప్పుడు వెహికల్ని స్టార్ట్ చేస్తున్నాను. దీని యొక్క కొత్త రిఫైన్డ్ ఇంజన్ యొక్క ఫీల్ అండ్ ఆ బీట్ ఎలా ఉందో మనం డైరెక్ట్గా విందాం. సో ఇనిషియల్గా స్టార్ట్ అయినప్పుడు కొంచెం RPMతో స్టార్ట్ అయిందన్నమాట. ఆఫ్టర్ దట్ అది మనకి చక్కగా అయితే మాత్రం సౌండ్ చేస్తుంది. సో మనకి ఇది అండర్బెల్లీ ఎగ్జాస్ట్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అండర్బెల్లీ ఎగ్జాస్ట్ ఉండటం వల్ల దీని యొక్క లుక్ కాస్త ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు. అంటే ఇలాంటి నేకుడ్ బైక్స్కి ఖచ్చితంగా అండర్బెల్లీ ఎగ్జాస్టే బాగుంటుందని నా ఒపీనియన్ కూడా. అండ్ మీరేమనుకుంటున్నారో లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ వినండి.
ఇంకా మిగిలిన విషయాలన్నీ మనం రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. ఎందుకంటే ఇలాంటి అప్డేటెడ్ కంటెంట్ ఎప్పటికప్పుడు మన స్టైల్లో మనం రివ్యూ చేసుకోవాలంటే మనందరి ఛానల్ శ్రీకాంత్ మోటోటెక్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.